కాళేశ్వరం కమిషన్ విచారణకు ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈటెలను బ్యారేజీల నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్ డిపిఆర్ పై కమిషన్ ప్రశ్నలు అడిగింది. 40 నిమిషాల పాటు 19 ప్రశ్నలను ఓపెన్ కోర్టులో కమిషన్ క్రాస్ ఎగ్జామినింగ్ చేసింది. తనకేమీ తెలియదని, తానేమీ చేయలేదని ఈటెల రాజేందర్ తెలిపారు. కాళేశ్వరం కమిషన్కు ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని తెలిపారు. ప్రాజెక్ట్ రీడిజైన్ కోసం కేసీఆర్ సబ్ కమిటీ వేశారని అన్నారు. అందులో హరీష్ రావు, తుమ్మల, తాను ఉన్నట్లు తెలిపారు. ఏవి జరిగినా ఇరిగేషన్ శాఖకే సంబంధం ఉంటుందని అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యూ. అయితే ఈరోజు చూసుకుంటే మనము ఈటెల రాజేందర్ అయితే ఎంపీ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణకు వచ్చారు. విచారణకు వచ్చిన క్రమం లోపల ఉదయం 9:30 ఇంటి నుండి బయలుదేరారు. ఇంటి నుండి బయలుదేరిన క్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. ర్యాలీగా వచ్చిన క్రమం లోపల 11:30 కమిషన్ ముందు హాజరవుతానని తెలిపిన నేపథ్యంలో 11:20 10 నిమిషాల ముందే కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. హాజరైన ఎదుట కమిషన్లో అయితే ఓపెన్ కోర్టులో అయితే మొత్తం టోటల్గా ఓపెన్ కోర్టులో ప్రశ్నించింది. ఓపెన్ కోర్టులో ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్ ముందు అయితే ఓపెన్ కోర్టులో అంతా నిజమే చెప్తానని ప్రమాణం కూడా చేశారు. ఫస్ట్ ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన తర్వాత అయితే కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన ఎవరైతే అధికారులు ఘోష్ ఉన్నారో అధికారి బృందం ప్రశ్నించింది. కమిషన్ ముందు 113వ సాక్షిగా అయితే ఈటెల రాజేందర్ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారంటూ ఈటెల రాజేందర్ని అయితే క్వశ్చన్ చేసింది. అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మ్యారేజ్ నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయించారని కూడా క్వశ్చన్ చేసింది. దానికి టెక్నికల్ టీం రిపోర్ట్ల ఆధారంగా సబ్ కమిటీ ఈ యొక్క నిర్ణయం ప్రకారమే ఇదొక బ్యారేజ్ని నిర్మాణం చేశామంటూ కూడా ఈటెల రాజేందర్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత 3 బ్యారేజ్ల నిర్మాణం మొదలుపెట్టారా అంటూ కూడా అయితే కమిషన్ క్వశ్చన్ చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 ఫీట్లు ఉన్నటువంటి ఈ యొక్క బ్యారేజ్ ఎత్తు ఏదైతే ఉంటుందో ఆ 151 ఫీట్లని 148 ఫీట్లకు తగ్గించడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 3 బ్యారేజ్లు ఎవరి ఆదేశాల మేరకు నిర్మించారంటూ కూడా కాళేశ్వరం కమిషన్ ఈటెల రాజేందర్కు క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేసిన నేపథ్యంలో క్యాబినెట్ నిర్ణయం తర్వాతనే నిర్మాణం జరిగిందంటూ కూడా ఈటెల రాజేందర్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రీడిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారని అంటూ కూడా అయితే కమిషన్ క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో కమిటీ వేశారని చెప్పారు. ఆ కమిటీలోన హరీష్ రావు చైర్మన్గా అయితే తుమ్మల నాగేశ్వరరావు అండ్ ఈటెల రాజేందర్ ఈ కమిటీలో మేము ముగ్గురం కూడా ఉన్నామంటూ కూడా అక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రీడిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా అంటూ కూడా కమిషన్ క్వశ్చన్ చేసింది. ఈ నేపథ్యంలో రీడిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసిందని కూడా ఈటెల రాజేందర్ అయితే ఆన్సర్ చేశారు. అదే 3 బ్యారేజీల నిర్మాణం ఎవరి నిర్ణయం, ఈ కమిషన్ ఎవరిది అని కూడా క్వశ్చన్ చేసిన నేపథ్యంలో 3 బ్యారేజీలు అక్కడ కట్టకూడదని టెక్నికల్ రిపోర్ట్ ఇచ్చిందా అని కూడా కమిషన్ ఒక క్వశ్చన్ అడిగింది. అంటే కమిషన్ ఎన్నోసార్లు రిపోర్ట్ ఇచ్చింది అక్కడ కట్టొద్దు అంటూ కూడా, కానీ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం వలన ఈ యొక్క అయితే నిర్మాణం జరిగిందంటూ కూడా అయితే ఈ యొక్క ఈటెల రాజేందర్ ఆన్సర్ చేయడం జరిగింది. అయితే అదేవిధంగా డిపిఆర్ అప్రూవల్ క్యాబినెట్లో జరిగిందా అని అనుమతులు తీసుకున్నారా అంటూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం టోటల్గా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉంటుందో అయితే ఈటెల రాజేందర్ క్వశ్చన్ చేసినప్పుడు మొత్తం టోటల్గా అయితే ఫినాన్స్కు సంబంధించిన వ్యవహారం కాబట్టి అప్పట్లో అయితే ఈటెల రాజేందర్ ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఈ ఫినాన్స్కు సంబంధించిన వ్యవహారం కాబట్టి మొత్తం టోటల్గా ఈ ఫినాన్స్కు సంబంధించిన మొత్తం టోటల్గా క్వశ్చన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క ఫినాన్స్కు సంబంధం ఏమీ ఉండదు, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఈ దాంట్లో తమ ప్రమేయం లేదు అంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పిన నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ రీడిజైన్ కానీ ఆ మొత్తం టోటల్గా వ్యవహారం మొత్తం ఇరిగేషన్ శాఖ వారు చూసుకుంటారు, ఫినాన్స్కు సంబంధం లేకుండా ఉంటుంది అని కూడా అయితే ఈటెల రాజేందర్ చెప్పిన నేపథ్యంలో మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే మరొకసారి ఈటెల రాజేందర్ని పిలుస్తారా లేదా అనే క్వశ్చన్కు కూడా ఈటెల రాజేందర్ అయితే నేను సమాధానం చెప్పాను అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈ యొక్క 9th రోజు ఏదైతే ఈ నెల 9వ తేదీ ఉందో ఈ యొక్క 9వ తేదీ హరీష్ రావు కూడా అయితే కమిషన్ ముందుకు రాబోతున్నారు. అదే హరీష్ రావుని తీసుకున్న తర్వాత ఈ యొక్క 11వ తేదీ రోజు కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు.
మొత్తం టోటల్గా ఇప్పటికే ఈ కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో కాళేశ్వరం కమిషన్ మొత్తం టోటల్గా 90% ఈ యొక్క విచారణను పూర్తి చేసింది. ఇప్పటికే 400 పేజీల రిపోర్ట్ను కూడా తయారు చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ యొక్క ముగ్గురు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ అండ్ హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ను విచారిస్తే ఇప్పటికే దీనికి సంబంధించిన ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారో వివిధ విభాగాలు డిజైన్ చేసింది ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఉన్నత అధికారులను అందరినీ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే సమాధానాలు ఉన్నాయో ఆ సమాధానాలన్నింటినీ కూడా ఈటల రాజేందర్ దగ్గర ఉంచడం జరిగింది. అయితే ఇదంతా మొత్తం టోటల్గా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేశారా అంటూ కూడా అడిగినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం టోటల్గా ఈ వ్యవహారం మొత్తం చూసుకుంటే నెక్స్ట్ హరీష్ రావు దీనిపైన ఏ విధంగా ఆన్సర్ చేస్తారు అనే దాంతో ఇక్కడ ఉత్కంఠం అయితే రేపుతుందని చెప్పవచ్చు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.